హలో నమస్తే, నేను మీ సాయి. ప్రస్తుతం మనం ఒక గ్రామానికి వచ్చినాము. అసలు రేవంత్ రెడ్డి గారి రెండేళ్ల పాలన ఏ విధంగా ఉన్నది అనే దాని గురించి ఒకసారి ఇక్కడ ఉన్న స్థానికులను అయితే అడిగే ప్రయత్నం చేద్దాం. తాత నమస్తేనే. నమస్తే. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? రెండేళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఎట్లా అనిపిస్తున్నది? ఏం సప్పులు లేదు. ఆ, ఆ. ఆ, వ్యవసాయం మండబెట్టిండు. ఆ. ఎందుకు రైతులకు అన్ని విధాలుగా మంచిగా చేస్తున్నాడు అంట కదా. రైతులు చేస్తుంది కానీ వ్యవసాయం మేము 4000 క్వింటాలు అమ్మితే మేమేం బతుకుతామే. ఆ, రైతులు ఈ 1000 రూపాయల కూలి ఇస్తే వస్తాం, లేకపోతే రామంటారు. వ్యవసాయం బంద్ చేసుకుంటాం. ఆ. ఇంకేం. అంటే క్వింటాల్కి 4000 అంటున్నాడా? 4000 అప్పుడు 6000 కాడితే కూడా దొరకలే. ఆ, ఇప్పుడు అట్లుంది. మరి ఉమ్, సన్న బియ్యం బాబు ఇస్తా అది అనుకుంటా ఆడవాళ్ళకి ఎక్కువ చేసేసి అయిపోయింది. మొగల్లో ముగ్గురం ఎక్కినాం, ఆడవాళ్ళు 30 మంది ఎక్కిరు. అంటే ఏమొచ్చినట్టు ఉమ్, ఆయనకు? ఉమ్. ఇప్పుడు సన్న బియ్యానికి బోనస్ ఇస్తున్నాడు 500 మరి మీకు. ఇస్తలేడు. ఇవి కూడా అంటాడు, ఈ తాళ్ళు ఉన్నాయి, ఇవి పొల్లు ఉన్నాయి అంటారు. ఆ. ఇంకేం చేయాలి మేము? ఇప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా అంటున్నాడు రేవంత్ రెడ్డి. అయినాయా రుణమాఫీ? ఎవరికి మాకు చేయలే. ఆ, మేము తీసుకోలే, మాకు చేయాలి. ఆ. ఓకే, మరి రైతు భరోసా పడుతుందా? 6000 రూపాయలు ఎకరానికి. ఏమో మరి ఆ? నీకు పడ్డదా? నాకు తెలియదు. నీకు పడ్డదా? పడ్డదో పర్లేదో చూసుకోలే. ఈయన చక్కగా చేస్తుడు. ఆ, 6 నెలలకు ఒక నడుగు ఏడాది చేస్తాడు, మళ్ళీ ఏడాది చెప్తాడు. ఆ. ఎట్లుందే మరి? గతంలో కేసీఆర్ గారి పాలన కూడా చూసినావు, 10 ఏళ్ల పాలన. ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి? ఇంకా నయమే ఉండే కానీ ఆడవాళ్ళని తీసుకున్నాడు కానీ ఆ, వాళ్ళే వేస్తారు ఇక ఓటు. ఆ. మీరు అయ్యారా? ఎక్కుతున్నావా? బస్సు ఎక్కుతున్నావా? ఇంకేం లేదా ఎక్కుతున్నా. దొరుకుతున్నాయా సీట్లు మరి? ఆడవాళ్ళే 30 మంది, మేము ముగ్గురం. అంటే ఆ. ఇప్పుడు నువ్వు ఉట్టినే ఉండు, వచ్చిరా మీ వాళ్ళు. మాట్లాడు మాట్లాడు. ఇగో ఇప్పుడు బస్సు వస్తుంది. ఆ బస్సులో ఎంతమంది ఉన్నారు చూసుకో. పెన్షన్ వస్తుందా నీకు మరి? వస్తుంది. ఎంత? 2000. 4000 ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ 4000 ఏడు ఇస్తున్నావా చెప్పు. నేను మాట్లాడతా కూడా ఎదురుంగి వస్తే 4000 ఎప్పుడు ఇస్తావు? ఇంకా ఆడవాళ్ళకేమో 30,000 ఇస్తావు, మాకేమో 5,000 ఇస్తావు. సన్న బియ్యం ఇస్తున్నాడా మరి? కోపాలు ఇస్తున్నాడు. మా వ్యవసాయాలు బాగున్నాయి. ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా మరి? మంచిగా ఉన్నాయా? ఏంటి సన్న బియ్యం తింటున్నావా? సన్న బియ్యం అవన్నీ నేను తింటున్నా. నేను పన్నే తినాక అవి తింటే ఎవరైనా ఇట్లా చుట్టాల కాడికి తీస్తున్నాను. నాయే అగో చేస్తుంది. ఇక నేను పోతలేను కోపానికి. పోతలేదు. నువ్వు కలుపోకలు ఇస్తున్నాడు. ఇక ఇవి మేము బాగా తింటున్నాం. లోకల్ పువ్వా నువ్వు అంటున్నావు, మేము సర్దికి కూడా కొంటపోతున్నాం అంటారు మరి బయట. సర్దిక కొంచెం రాలని చెప్పు అన్న చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి 2 ఏళ్ల పాలన ఏ విధంగా ఉంది? కొంచెం పర్వాలేదు, కాకపోతే కొంచెం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది. అవన్నీ పెండింగ్ పెట్టిరు. ఇప్పుడు మహిళలకు 2500 అకౌంట్లు ఇస్తామని చెప్పారు, అది ఇంతవరకు వేయలేదు. తర్వాత వికలాంగులకు వచ్చేసి ఒక 4000 పెన్షన్ ఇస్తామని చెప్పినారు. 6000 ఇస్తామన్నారు, ఇంతవరకు వేయలేదు. తర్వాత ఇప్పుడు కొంతమంది మహిళలకు భర్తలు చనిపోయారు, వీడియో పెన్షన్లు. ఆ వీడియో పెన్షన్లు కూడా ఇంతవరకు ఒక్కరికి కూడా ఈ 2 సంవత్సరాలలో ఒక్క పెన్షన్, వీడియో పెన్షన్ కూడా రాలేదు. ఇంకా చాలా కార్యక్రమాలు అయితే చేయాల్సి ఉన్నాయి. భూభారతి అని చెప్పారు కదా, అది కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా అమలు కాలేదు. కాబట్టి దానిపైన కూడా కొంచెం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మరి అన్ని సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు గొప్పగా చెప్తా ఉన్నారు అన్న. మరి దీనికి ఏం చెప్తారు? గొప్పగా వాళ్ళు చెప్తారు, ఎందుకంటే వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు చెప్తారు. కానీ ఫీల్డ్ బయటకు వచ్చి తెలిస్తే ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టకుండా ఇప్పుడు పెడుతున్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమం, కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్ మొత్తం అయిపోయినాయి, ఇప్పుడు పెడుతున్నారు. కాబట్టి ఆ గ్రామ సభలకు బయలుదేరిండు సీఎం. అంటే రాష్ట్రంలో ఖజానా లేదు. గతంలో ఉన్న కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిపోయిండు, అందుకే కొంచెం పథకాలు లేట్ అవుతున్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? హామీ ఇచ్చే ముందు కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం మేనిఫెస్టో తయారు చేసారు. వాళ్ళు మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు అన్ని ఫ్యూచర్, ఇప్పుడు కేసీఆర్ ఎన్ని అప్పులు చేసిండు ఏంటంటే అన్ని కరెక్ట్ చూసుకొనే మేనిఫెస్టో రూపొందించాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు వాళ్ళు కొంచెం అంచనా మరి వేయలేకపోయారా ఏందనేది వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గతంలో మరి 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఏం చేసిండే మరి? కేసీఆర్ కూడా చేసిండు కదా. ఇప్పుడు మిషన్ భగీరథ అన్ని కార్యక్రమాలు వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేసాడు, ఈయన చేసే పనులు ఈయన చేసాడు, ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే చేస్తున్నాడు పనులు, ఏం రేవంత్ రెడ్డి చేస్తలేడు అని చెప్తలేదు, చేస్తున్నాడు. కాకపోతే ఇంకా చేయాల్సిన పెండింగ్ మాత్రం ఉన్నాయి, అవి కూడా చేయాలని మేము కోరుతున్నాం. మరి చేస్తున్నాడు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఊర్లలో కూడా కొంచెం చాలా వ్యతిరేకత వస్తున్న పరిస్థితి కాంగ్రెస్ మీద. ఎందుకని ఈ వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటారు? ఇప్పుడు మాది మేడ్చల్ మున్సిపాలిటీ ఉండే, ఇంతకుముందు పూడూరు గ్రామం ఉండే. అయితే పూడూరు గ్రామాన్ని తీసుకో ఇప్పుడు జిహెచ్ఎంస్ లో కలిపిండు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మొత్తం లోకల్ అంతా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వరి పొలాలు అవన్నీ ఉన్నాయి, తీసుకుపోయి జిహెచ్ఎంస్ లో కలిపిండు. కాబట్టి
జూబ్లీ హిల్స్ ఉన్న వాళ్ళు ఒకటే ట్యాక్సీ కట్టాల్సి వస్తుంది, ఇప్పుడు పూడూరులో ఉన్న వాళ్ళు కూడా ఒకటే ట్యాక్సీ కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి ఇక్కడ తేడా అవుతుందిగా. ఇప్పుడు జిహెచ్ఎంస్ లా విలీనం చేయడానికి ఇక్కడ లోకల్ పబ్లిక్ అయితే చాలా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు చాలా కూడా స్థానిక సంస్థలు అనేవి కనుమరుగైపోయినాయి. ఇప్పుడు 27 మున్సిపాలిటీలను తీసుకొని జిహెచ్ఎంస్ లా కలిపిండు. కాబట్టి దీనికి అందరూ చాలా వ్యతిరేకత ఉందని చెప్పేసి చర్చించుకుంటున్నారు. అంటే కోడూరు గ్రామాన్ని చూసుకుంటా కూడా మొత్తం గ్రామమైన ప్రాంతానికి సంబంధించిన విధంగా కనిపిస్తా ఉన్నది. మరి అభివృద్ధి కూడా ఆ రేంజ్ లో అవుతుంది కానీ జిహెచ్ఎంసీలో కలిపితే మరి అభివృద్ధి అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అంతా రూరల్ ఉన్నది. మీరు చూస్తే మీకు తిరిగి చూస్తే మీకు కూడా తెలుస్తుంది. కావాలని కోరుకుంటున్నాం మేము కూడా, పట్టణం కావాలని కోరుకుంటున్నాం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. మేము అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే మాకు కావాల్సింది ఏంటంటే ఇంకా కొంచెం ఈ స్థానిక సంస్థలు కొనసాగించుంటే బాగుంటుందని మేము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. స్థానిక సంస్థలు మున్సిపాలిటీ గానో గ్రామ పంచాయతీ గానో కొనసాగిస్తుంటే మాది కూడా కొంచెం డెవలప్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఏమంటున్నారు మరి ఊర్లో జనాలు? అన్ని వర్గాల నుంచి కొంచెం వ్యతిరేకత వస్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి. రైతులు ఏమంటా ఉన్నారు, వృద్ధులు ఏమంటా ఉన్నారు, మహిళలు ఏమంటా ఉన్నారు? మహిళలను కోటీశ్వరులు చేస్తున్నామని చెప్పేసి గొప్పగా అంటున్నాడు రేవంత్ రెడ్డి. దీనికి ఏం మాట్లాడతారు? ఇప్పుడు రైతులకు తీసుకుంటే సన్న బియ్యం మన సన్న వడ్లు వండిస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు. కానీ ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు రైతులకు 500 రూపాయలకు బోనస్ ఇవ్వలేదు. అదేవిధంగా రైతులకు ప్రతి ఒక్క మహిళకు, డ్వాక్రా మహిళకు 2500 అకౌంట్లో వేసని చెప్పాడు. కానీ ఇంతవరకు ఏ మహిళ అకౌంట్లో 2500 రూపాయలు వేయలేదు. అదేవిధంగా ఇప్పుడు యువతకు కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు. ఇంతవరకు ఎలాంటి ఇస్తున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు రూరల్ కూడా ఇంకా ఉద్యోగాలు ఇంకా ఉద్యోగ అవకాశాలు ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు అంటే అడగొద్దు, ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళన్నా మీరు? నేను బీసీడీ ముదిరాజ్. బీసీ రిజర్వేషన్ల అంశం మీద చాలా పెద్ద చర్చ నడుస్తా ఉన్నది. బీసీ రిజర్వేషన్ల గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు అది కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ కానీ మొత్తం మన రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మొత్తం బీసీ రిజర్వేషన్లకు అనుకూలమని చెప్పినాయి. కానీ అది ఎందుకు దానికి చట్టబద్ధత కల్పించలేకపోయారని చెప్పేసి అది ఎవరు ఆలోచించాలి? ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తర్వాత ఇంకా మన స్థానిక అన్ని ఆలోచించి దానిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 42% రిజర్వేషన్లు అమలు చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్పాడు. చూసుకున్నట్టయితే ఈ సర్పంచ్ ఎలక్షన్ లో 17%గా కుదించిన పరిస్థితి. బీసీలను మోసం చేసిండు అన్న మరి రేవంత్ రెడ్డి? బీసీలను మోసం చేసినట్టుగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పారు. కానీ ఇంతవరకు 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వలేదు. కాబట్టి నిన్న అక్కడ ఒక వ్యక్తి కూడా, యువకుడు కూడా, సాయిచారి కూడా మన బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆత్మార్పణ చేసుకున్నాడు. కాబట్టి దీనికి బీసీ సంఘాలన్నీ ఏకతాటిపై వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాడాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయం వ్యక్తం చేస్తాను. సాయి ఈశ్వరాచారి మరణానికి బాధ్యత ప్రభుత్వానిదే అంటారా? 100% ప్రభుత్వాన్నే బాధ్యత వహించాలి. దానికి బాధ్యత వహిస్తూ సాయిచారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.